అందరికీ జై భీమ్. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్, ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు విశాఖపట్నంలోని మా పెద్దలు, సీనియర్ నాయకులు, మాల మహానాడు వ్యవస్థాపకుల్లో ముఖ్యులు, ఉద్యమ నిర్మాతల్లో ముఖ్యుడు, గౌరవనీయులు అన్న మాటూరు చిన్నారావు గారి స్వగృహంలోని ఈ మాల మహానాడుతో పాటు అనేక దళిత సంఘాల కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. ఈ నాయకుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వర్గీకరణకు సంబంధించి, క్రీమీ లేయర్కి సంబంధించిన కేసుకు సంబంధించిన అంశాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నిర్మాణ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనే రెండు అంశాల మీద ఈరోజు చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి 1 కోటి మంది మాలల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన అభివృద్ధితో పాటు ప్రధానంగా అన్ని సంఘాలు, నాయకులు, అటు మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులందరి మధ్య ఒక మహత్తరమైన ఐకమత్యాన్ని రూపొందించి సాధించడం కోసం అందరం కష్టపడి విజాయితీగా పనిచేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరూ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలన్నిటి మీద, అనేక రకాల మాల మహానాడుల మధ్య స్నేహపూర్వక, ప్రేమపూర్వక సంబంధాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, కలిపే విధంగా అనే దాని మీద చర్చ చేశారు. 3వ అంశం, ఎంఆర్పిఎస్ మిగతా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో వర్గీకరణ పేరుతోటి, క్రీమీ లేయర్ పేరుతోటి మాలల పట్ల వ్యతిరేక భావనలో అట్లాగే దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ ఉంది. ఇంకొక పక్క 1965లోనే మాలల్ని లోకూర్ కమిటీ కులాలు, ఎస్సీ కులాల నుండి తీసేయమని చెప్పారు అని చెప్పి, అందువల్ల 65లోనే తీసేయమంటే ఇప్పుడు 2024 వరకు తీసేయలేదు వీళ్ళని, కాబట్టి ఇమ్మీడియట్గా షెడ్యూల్ కులాల లిస్టు నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యం నేటికి ఉంది. అయితే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, లోకూర్ కమిటీ ఎక్కడా కూడా మాల కులాన్ని తీసేయమని చెప్పలేదు. అప్పటిలో 65లో ఉన్న నిజామాబాద్ ఎంపీగా ఉన్న బిహెచ్ హెడా అనే ఒక ఎంపీ ఒక వినతి పత్రం ఇచ్చాడు. మాలలు అభివృద్ధి చెందారు, వాళ్ళు తొలగించాలా షెడ్యూల్ కులాల లిస్టు నుండి, అట్లా చాలా కులాలను తొలగించాలని, కలపాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 1300 సంఘాలు లోకూర్ కమిటీకి తమ వినతి పత్రాలు ఇచ్చినాయి. వాళ్ళల్లో ఈ హెడా అనే ఎంపీ ఒక్కడు లోకూర్ కమిటీకి ఇస్తే, లోకూర్ కమిటీ యొక్క నివేదిక మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది 66లో. ఈ వాస్తవాన్ని చెప్పకుండా లోకూర్ కమిటీ ఎక్కడ రికమెండేషన్స్లో వాళ్ళని, మాలల్ని తీసివేయమని చెప్పలేదు. ఇప్పుడున్న ఎంఆర్పిఎస్ నాయకులు లాంటి వాళ్ళు, ఈ చదువుకోని వాళ్ళు, అజ్ఞానులైన వాళ్ళు, మాల కులం అంటే నాటి నుండి నేటి వరకు ఉన్న ద్వేషాన్ని పెంచుకున్న, అసూయ ఈర్ష్యల్ని పెంచుకున్న ఈ ఎంఆర్పిఎస్ నాయకులు లాగే అప్పుడు హెడా అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు జగ్జీవన్ రామ్ తొత్తు, వాళ్ళు ఒక బ్రోకరు. ఆయన మేము అంబేద్కర్ వాదులుగా, బౌద్ధులుగా ఈ దేశంలో రిపబ్లికన్ పార్టీని, రాజ్యాంగ విలువలను కాపాడే అంబేద్కర్ మార్గదర్శకులుగా ఉన్న మాలల్ని రిజర్వేషన్ నుండి తొలగించాలనే ఒక కుటిల నీతితోటి ఇచ్చిన పిటిషన్ తప్ప లోకూర్ కమిటీ నివేదిక కాదు. ఇది ఎవడైనా మాట్లాడంటే అది తప్పు, అబద్ధాలు కావాలని మాలల మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. రామచంద్రరాజు కమిషన్ నివేదిక ప్రకారం, విశాఖ మెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం మీరు మాలల్ని ఎక్కువ అనుభవించారు, పొందారని చెప్తా ఉన్నారు. ఉషా మెహ్రా నివేదికని, అట్లాగే జస్టిస్ రామచంద్రరాజు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అప్పుడే రద్దు చేసి చెత్త కుప్పలో పడేసింది. వాటికి ఏ శాంక్టిటీ లేదు, అది తప్పుల తడక. 3వది, జనాభా మేము ఎక్కువ ఉన్నామని చెప్తా ఉన్నారు. 1971 నుండి నేటి వరకు జనాభా లెక్కలు కుల ప్రాతిపదికగా జరగలేదు. ఇంకొక పెద్ద దుర్మార్గమైన, కుట్రపూరితమైన అంశం ఏంటంటే, 71 నుండి ప్రతి 10 సంవత్సరాలకు
జనాభా లెక్కల జరగాలి. అవి జరగకుండానే జరగనప్పుడు కూడా మాదిగల్లో జనాభా పెరుగుదల 6-7% చూయిస్తా, మాల జనాభా పెరుగుదలని 1% చూయిస్తా ఉన్నారు. ప్రతి 10 ఏళ్లకి మాదిగ జనాభా 6% పెరుగుతుంది, అదే మాల జనాభా 1% పెరుగుతూ ఉంది. అంటే పథకం ప్రకారం జనాభా లెక్కల కమిషన్ నుండే కుట్ర జరుగుతూ ఉంది. మా మీద జనాభాని తగ్గించటం, 18 లక్షల మంది ఆది ఆంధ్రులను తీసి సపరేట్ గ్రూప్గా పెట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే మాల జనాభా తగ్గించి చూపించే ఒక కుట్రపూరిత ప్రయత్నం జరిగింది. అది జరిగి ఆది ఆంధ్రులను డి గ్రూపులో పెట్టి మాదిగలకి మాల జనాభాని సి గ్రూపులో పెట్టారు. అప్పటికి రామచంద్రరాజు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆది ఆంధ్ర మాలలు సి గ్రూప్ మాలలను కలిపితే 8 లక్షల మంది మాలలు ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల కంటే ఎక్కువ ఉన్నాము. ఇది వాస్తవం. ఏది మీరు ఎంత జనాభా 5% 10% పెంచి చూయించుకుంటా ఉన్నా కానీ ప్రతి 10 ఏళ్ళకి ఇన్ని అబద్ధాలతో నిండి ఉన్న ఈ జడ్జిమెంట్ని, ఈ వర్గీకరణ ఉద్యమాన్ని సమాజం పేరుతోటి పౌర సమాజం మొత్తం కూడా మమ్మల్ని ఈ తీర్పును అంగీకరించి వర్గీకరణకి మద్దతు ఇస్తా ఉన్నాయని కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులు తప్పులు మాట్లాడుతూ ఉన్నారు. వివాదం ఎవరి మధ్య? మాల మాదిగల మధ్య. నువ్వు కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, మిగతా బీసీ కులాలందరూ ఒప్పుకుంటే వాడిదేం పోయా? దేగేది నేనైతే కాశీ దేగమన్నట్టుంది. ఎవడి సమస్య అది? అభ్యంతరాలు పెట్టేవాడు తొడితే డైలాగ్ ఉండాలి, చర్చ ఉండాలి, ఇద్దరం అంగీకారానికి రావాలి ఒక అంశం మీద. ఆ అంగీకారకు వచ్చే ఒప్పందం నిజాయితీగా ఉండాలి. జనాభా లెక్కలు కానీ ఉద్యోగాల్లో కానీ అసలు మీకు మాదిగలకి కానీ మిగతా ఎస్సీ కులాలకు కానీ మాలలు ఎక్కడ అడ్డమయ్యారు? రిజర్వేషన్లు 1900 రిజర్వేషన్లు అయి పూనా ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ కులాలకి ఈ రాయితీలు వచ్చినాయి. ఇది రిజర్వేషన్లు అనే పదం డాక్టర్ అంబేద్కర్ ఎక్కడా వాడలేదు. రాజకీయ రిజర్వేషన్లో ప్రత్యేక నియోజకవర్గాలు మాకు కేటాయించబడ్డ స్థానాల్లో మా ఓట్లు మేమే వేసుకుంటాం, అగ్రకులాల 80% వద్దు అనే దగ్గర గాంధీ నిరాహార దీక్ష చేస్తే దానిలో భాగంగా 1935 నుండి మా ప్రాతినిధ్యం, అది రిజర్వేషన్ కాదు, అది మా ప్రాతినిధ్యం. అది ఏం రాశారు డ్రాఫ్ట్ ఆర్టికల్లో కానీ అప్పుడు కానీ? క్లెయిమ్ అన్నాడు. సర్వీసెస్ పోస్టుల్లో క్లెయిమ్, అది మా హక్కు. అది క్లెయిమ్ అంటే యాజమాన్యపు హక్కు, ఎస్సీ ఎస్టీల యాజమాన్యపు హక్కు మా పర్సంటేజ్ ప్రకారం పొందటం. అది పొందాలంటే ప్రభుత్వం ఇచ్చే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఈ ఎలిజిబిలిటీ మాలలకి, మాదిగలకి, ఆది ఆంధ్రులకి, రెల్లికి, పాగికి, చెమర్లకి, మాంగులకి, దుస్సాద్దులకి, కర్ణాటకలో చెలవాదీస్కి, తమిళనాడులో పరయాస్కి, పులయాస్కి, చెకిలియాన్స్కి, అరుంధతియారులకి, దేశంలో ఉన్న 1286 కులాలకి ఒకేసారి అవకాశం పొందే హక్కు వచ్చింది. ఒక అటెండర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలంటే 10 పాస్ అవ్వాలా? 10 పాస్ అవ్వాలంటే 10 సంవత్సరాలు వాడు స్కూల్కి వెళ్ళాలి. ముందు వాడికే అప్లికేషన్ పెట్టుకునే అర్హత ఉంటుంది. ఒక 10 ఉద్యోగాలు ఉంటే 10,000 మంది అప్లై చేస్తే 9,999 మందిని స్క్రూటినీ చేసి తీసివేయాల్సిందే. అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు రావడానికి ఇది లాటరీ కాదు. ఒక్కొక్క ఉద్యోగానికి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈ చదువుకొని కష్టపడి కొన్ని వేల పూటల పస్తులుంటే వచ్చే ఉద్యోగం. అది పిక్ పాకెటింగ్ కాదు. వర్గీకరణ అమలైన కాలంలో మీరు దోచుకొని దొబ్బి తిన్నట్టు కాదు ఈ రిజర్వేషన్లు. నీకు నాకు ఒకేసారి పరుగు పందెం ప్రారంభమైనప్పుడు నువ్వు అలసత్వం చేసి ఈరోజు అంటరానితనం అనే కారణం చేత ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీ రిజర్వేషన్లు వాళ్ళు స్థానికంగా వాళ్ళకి 90లో మండల కమిషన్ నివేదిక తర్వాత బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీలను ఎవరు గుర్తిస్తారు, ఐడెంటిఫై చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఐడెంటిఫై చేస్తాయి. ఎస్సీలని లిస్టులో ఉన్న కులాలను కానీ కొత్తగా లిస్టు పెట్టాలనే కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి అక్కడ తీర్మానం చేశాకే లిస్టులో రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్ కులాల
షెడ్యూల్ తెగల లిస్టులోకి ఒక కులం వస్తుంది. ఇక్కడ రాష్ట్రాలు రాసుకోవచ్చు, ఇది బీసీ కులం, ఇది బీసీ కులం అని. మోడీ బీసీ కులం అయినట్టు గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం రాసుకుంది. మోడీలు ఓసీలు అయితే బీసీల కులంగా మార్చుకున్నారు, అధికారం ఉందని. ఇక్కడ కమ్మలు కూడా బీసీలు కావచ్చు, అధికారం ఉంది, దీనికి అభ్యంతరాలు ఏం లేవు. బ్రాహ్మణులను బీసీలుగా ప్రకటించవచ్చు, అభ్యంతరం లేదు. ఎస్సీలని ప్రకటించాలంటే మాత్రం ఇంత ప్రక్రియ ఉంది. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు? 1936లో ఫస్ట్ లిస్ట్ వచ్చింది, బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు. బకింగ్హామ్ ప్యాలెస్ నుండి విక్టోరియా మహారాణి ఆ రోజు ఈ షెడ్యూల్ కులాల లిస్టుని ఇంగ్లాండ్ నుండి 36లో ప్రకటించారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు మాకు అప్పటి నుంచి ఉన్న రిజర్వేషన్ని డ్రాఫ్ట్ ఆర్టికల్ 296లో పెట్టి, అంతకుముందు ముస్లింలకు ఉన్నాయి, ముందు భారతదేశంలో రిజర్వేషన్లు. బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేవు. ఎవరికి ఉన్నాయి? ముస్లింలకు ఉన్నాయి, ఆంగ్లో ఇండియన్లకు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఉన్నాయి, పార్సీలకు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, మాకున్నాయి. ఆయన అడిగే వరకు సాహు మహారాజ్ టైంలో కొన్ని సామంత రాజ్యాల్లో, మహారాజా చిన్న సామ్రాజ్యాల్లో కొద్దిగా అవకాశాలు ఇచ్చారు, అంతవరకు. చట్టబద్ధమైనది ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో చట్టబద్ధమైనవి, అది కూడా రాజకీయ రిజర్వేషన్లు. తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక డాక్టర్ అంబేద్కర్ గారు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు, చదువుకోవటానికి స్కాలర్షిప్లు రాజ్యాంగబద్ధం చేశాడు. ఎక్కడా రిజర్వేషన్ పదం వాడలేదు. క్లెయిమ్ అన్నాడు, ప్రాతినిధ్యం అన్నాడు. ఆర్థిక పరమైన రిజర్వేషన్ అనే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 340 బీసీలకు వేసిన కమిషన్ కూడా ఏముంది దాంట్లో? సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అన్నారు తప్ప ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అని ఎక్కడా వాడనప్పుడు క్రీమీ లేయర్ అని పెట్టి ఎట్లా పెడుతుంది సుప్రీంకోర్టు కానీ, పార్లమెంటు కానీ బీసీల్లో? మరి బీసీల్లోనే రాజ్యాంగం నిర్వచించిన పదాన్ని ఎస్సీ ఎస్టీలకు అప్లై చేయడానికి పార్లమెంటుని, రాజ్యాంగాన్ని బైపాస్ చేసి సుప్రీంకోర్టు అహంకారంతో, ద్వేషంతో ఎస్సీ ఎస్టీల పట్ల ఇచ్చిన ఇది బ్రాహ్మణుల అగ్రహార మనువాద కూటమిచ్చిన తీర్పు తప్ప ఇది రాజ్యాంగబద్ధమైన తీర్పు కాదు. దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు సుప్రీం కాదు, సుప్రీంకోర్టుకి కూడా భారత రాజ్యాంగమే సుప్రీం. దాని ప్రకారమే నువ్వు జడ్జిమెంట్లు ఇవ్వాలి తప్ప నువ్వు భాగవతాన్ని, స్కంద పురాణాన్ని, లేకపోతే భగవద్గీతలో ఉన్న కొటేషన్ని, దీంట్లో ఉన్న పంకజ్ మిదాలు కోట్ చేసినట్టు కాదు. ఎందుకు కాదంటే ప్రాక్టీస్లో నువ్వు ఒక పక్క బ్రాహ్మణ జడ్జీల మధ్యలో బిఆర్ గవాయిని కూర్చోబెట్టి దళిత జడ్జి అని రాశారు మీరు. మీ జడ్జి మరి ఆయన సుప్రీంకోర్టు జడ్జి, జస్టిసే. మా జస్టిస్ అన్నారా, దళిత జస్టిస్ అన్నారా? జడ్జిమెంట్ వచ్చాక దళిత జస్టిస్ అన్నారు. వర్ణాన్ని బట్టి కులం ఉంది, వర్ణాన్ని బట్టి వృత్తులు ఏర్పడినాయి అని చెప్తున్నా మీరు మాల లాయర్లంతా, మాల జడ్జీలందరినీ మీ సరసన కూర్చోబెట్టుకుంటున్నారా? మాల ఐఏఎస్లు, ఐపీఎస్ఎల్, ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని సమాన హోదా ఇస్తా ఉన్నారా? ఒక్కసారి స్కూల్స్లో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ, బ్యాంకుల్లో కానీ మీరు ఒకే దగ్గర పనిచేసే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అందరూ ఒకే పోస్టు చేసే క్లర్కులు కానీ, టీచర్లు కానీ, కనీసం మీ ఇళ్లలో, ఓసీల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకి మా ఉద్యోగులను ఎవడైనా గౌరవంగా పిలుస్తా ఉన్న నేపథ్యం ఈ రోజుకి భారతదేశంలో ఉందా? భారత రాష్ట్రపతి అన్టచబుల్ కాదు, ట్రైబ్స్కి అన్టచబిలిటీ లేదు. ఆమెను పార్లమెంటు, నూతన పార్లమెంటు భవనానికి మీరు ఏమైనా ఓపెనింగ్కి ఆహ్వానించారా? ఆమె నిజమైన హిందువు, ట్రైబ్, ఆమె అస్పృశ్యరాలు కాదు. మరి ఆమెను రామ మందిరానికి ఆహ్వానించారు, ఎవడెవడిని ఆహ్వానించారు తప్ప. ఇంత వివక్ష మీ హృదయాల్లో, మెదళ్లలో ఆలోచనల్లో ఉంటే ఇప్పటికే మరి మా మధ్య అంతరాలు సృష్టించే రిజర్వేషన్లు, ఈ అరకొరములయ్యే రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలనే కుట్రలో భాగంగా ఇచ్చిన తీర్పుని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ తీర్పుని ఇంత బహిరంగంగా ఎవడో వ్యతిరేకించాల? భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఏ కోర్టు ఇచ్చిన తీర్పునైనా, ఏ జ్యూరీ ఇచ్చిన తీర్పును కూడా
ఎవడో కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చీ అని వ్యతిరేకించలేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రజలు 40 కోట్ల మంది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని నిరసిస్తూ ఆ జడ్జిమెంట్ను రద్దు చేయాలని ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉన్నారంటే మీరు న్యాయమూర్తుల అన్యాయమూర్తుల? మీరు భారతదేశంలో సమైక్యతని సమగ్రతని ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడాలనుకుంటున్నారా? కులం పేరుతోటి మతం పేరుతోటి ఇట్లాంటి తీర్పులు ఇచ్చి విచ్ఛిన్నం చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఈ తీర్పు. ఇది ఆర్ఎస్ఎస్ తీర్పు, ఇది బీజేపీ తీర్పు, ఇది మనువాదుల తీర్పు. ఇది ఈ దేశంలో ఉన్న నిజమైన ఈ భూమి పిత్రుల్ని విద్వేషాలు పెంచి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే కుట్రపూరితమైన తీర్పు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి మా మాటూరి చిన్నారావు గారి నాయకత్వంలో ఇక్కడ త్వరలోనే ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రచారంలో భాగంగా ఇక్కడున్న మా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని ఐక్యతకి మొదటి మెట్టుగా ఉత్తరాంధ్ర నుంచి ఈ ఉద్యమ శంకారావు మా మాటూరి చిన్నారావు గారి నాయకత్వంలో మేము పూరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటిస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.